కార్యక్రమం చాలా సక్సెస్గా నడుస్తుందన్న. సనాతన ధర్మం మొత్తానికి విజయం సాధించింది. 500 సంవత్సరాల తర్వాత రాముడు తిరిగి రావడం, దాన్ని మేము అందరం సెలబ్రేట్ చేసుకోవడం, అన్నదానం చేయడం మనస్ఫూర్తి చాలా ఆనందంగా ఉంది. అందరికీ జై శ్రీరామ్. ఇక నుంచి అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి. భారతదేశం అంటే ఏంది అన్నది ఇప్పుడు నరేంద్ర మోడీ అందరూ చూపిస్తున్నారు. అది మాకు నచ్చింది. మేము ఆయన వెనకలో మా యువత మొత్తం ఆయన వెనకలో ఉంది. దాన్ని వెనక వేసుకోవడానికి రావడానికనే ఈరోజు అన్నదాన కార్యక్రమం మేము మొదలుపెట్టినాము. అది కూడా చాలా గ్రాండ్గా సక్సెస్గా అవుతుంది. ఇక ముందు కూడా అన్ని విజయాలు ఇట్లనే సనాతన ధర్మం నుంచి ముందుకు వెళ్తుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. దేశవ్యాప్తంగా కానీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ చూసినా గల్లీ ప్రతి ఒక్క దేవాలయ దగ్గర అన్నదాన కార్యక్రమాలు, పూజ పురస్కారాలు, దీప నైవేద్యం జరుగుతున్నాయి. ఎట్లా అనిపిస్తుంది? ఈరోజు ఒక పండుగ వాతావరణం లాగా మనం చూసుకోవచ్చా? ఎట్లా చూడొచ్చు? ఇది పండగ అని చెప్పుకోలేనన్నా. నా మొత్తం జన్మకి ఇది ఒక మరుపు రాని ఒక అద్భుతం అనమాట. దీన్ని ఈరోజు సాయంత్రం కూడా మేము అందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇంటింటికి దీపాలు పెట్టేసి, ముగ్గులు పెట్టేసి, ఇంట్లో వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని రామకీర్తన చేసుకుంటా ఇవాళ సాయంత్రం ఆ కార్యక్రమం కూడా ఉంటుంది ఈ అన్నదానం తర్వాత. కానీ మొత్తానికి అయితే చాలా చెప్పుకోలేనంత ఆనందంగా ఉంది. ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే నరేంద్ర మోడీ గారు కానీ, యోగిజీ కానీ, అమిత్ షా కానీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సక్సెస్ ప్రోగ్రామ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా పేరు పైన థ్యాంక్ యూ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అంటే సెంట్రల్లో బీజేపీ గవర్నమెంట్ ఉంది, నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆయన చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరుగుతుంది ఎంతో అద్భుతంగా. చిరకాల కోరిక ఈ రోజు తెరబడింది. ఎట్లా చూడొచ్చు విషయాన్ని? నాకైతే చాలా హ్యాపీగా ఉందన్న. ఇట్లా ఇప్పటి నుంచి మేము కూడా కంటిన్యూగా ఆయనతో పాటు మేము కూడా ఇప్పుడు ఏ దాంట్లో కన్నా సాధించి అన్ని విధాలా మంచిగా చేసుకుంటూ వెళ్దామని రెడీగా ఉన్నాం యూత్ అంతా. అంటే ఎంతోమంది పెద్ద సెలబ్రిటీలకు కానీ చాలామంది కూడా ఆహ్వానం అందింది. ఈ విషయాన్ని మనము ఒక పండుగ వాతావరణం లాగా చూడొచ్చు. ముందు భవిష్యత్తు జనరేషన్కి ఏం మెసేజ్ ఇస్తారు? ఖచ్చితంగా చేసుకోవాల్సింది. ఇప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ కూడా ఖచ్చితంగా మంచి పండుగలాగానే సెలబ్రేషన్ చేసుకోవాలన్న. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చెప్పాడు ఆల్రెడీ, దివాళీ చేసినట్టు చేయాలని. ఈ ఇయర్ నుంచి ఎవ్రీ ఇయర్ 2 దివాళీలు చేసుకోవాలి మనం సంతోషంగా. మళ్ళీ మిగతా కార్యక్రమం ఏముంటుంది సాయంత్రం? ఇప్పుడు సాయంత్రం అంటే ఈ అన్నదానం తర్వాత సాయంత్రం ఇక్కడ రామకీర్తనలు ఉంటాయి. దీని తర్వాత దీపాలు పెట్టేసి ఇంటి దగ్గర ముగ్గులు వేసుకొని, పటాకీలు కాల్చుకొని, పిల్లలతోని, ఫ్యామిలీతో అందరితో పాటు రామకీర్తన చేసుకొని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. అందరూ కూడా అలానే చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం మనకు ఒకటే దివాళీ. మోడీ వచ్చిన తర్వాత 2 దివాళీలు, ఒకటి జనవరి, ఇంకోటి అక్టోబర్. అంటే శ్రీరామచంద్రుడు ఎంతో ఆదర్శవంతమైన దేవుడిగా కొలుస్తాం మనము. ఆయన తిరిగి మళ్ళీ అయోధ్యలో ఈరోజు ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతున్నా, ప్రాణత్యాగాలు జరుగుతున్నా ఈరోజు ఈ పండుగ అనేది ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఎట్లా చూడొచ్చు ఈ విషయాన్ని? భవిష్యత్తు తరాలు ఏం నేర్చుకోవాలి? భవిష్యత్తు తరాలు నేర్చుకోవాలని అంటే మనకి ఇంకా ఎవ్వరు కనిపించదు. భారతదేశము అంటే రాముడు అంటేనే భారతదేశం. సనాతన ధర్మం అనేది 500 సంవత్సరాల కిందట కాదు, 5,000 సంవత్సరాల కిందట పుట్టింది. దాన్ని మళ్ళీ తిరిగి పునఃప్రారంభించిండ్రు ఈరోజు జనవరి 22. దీన్ని మన యువతరం దీన్ని ఇంతకంటే ఎక్కువగా ముందుకు తీసుకొని పోతే ప్రపంచంలో ఏ దేశం భారతదేశం పోటీ రాలేదు. భారతదేశమే ముందుగా ఉంటుంది. ప్రెసిడెంట్ భారతదేశమే ముందుంది. ఇంకా ముందు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే కొన్ని పార్టీల విషయానికి వస్తే కొన్ని పార్టీలు తిరస్కరించిన ఆహ్వానాన్ని బీజేపీ వాళ్ళు మత రాజకీయాలు చేయడానికి ఈ అయోధ్యని ఇంకా పూర్తిగాని మందిరం ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్న నేపథ్యంలో వీళ్ళు ఇప్పుడు ఈ కార్యక్రమం పెట్టుకున్నారని మాట్లాడుతున్నారు. ఇప్పుడు వస్తుంది ఎంపీ ఎలక్షన్ అన్న. పార్టీల పరంగా చూసుకుంటే బీజేపీ ఎవరికి నచ్చదు, ఒక హిందువుకు తప్ప ఎవరికి నచ్చదు. పార్టీ పేరు మనం చెప్పాల్సిన పని లేదు. అది ఎవడైనా సరే ఏ పార్టీకి బీజేపీ అంటే ముందు నచ్చదు. ఎందుకంటే బీజేపీ అంటే హిందూ అని. బీజేపీ హిందూ అయి ఉంటే ప్రతి ఒక అదర్ రిలీజియన్ వాళ్ళకి మాకు వస్తుందంటే అందరికీ రేషన్ బియ్యము అన్ని ఉచితాలు వస్తున్నాయి. అట్లానే బీజేపీని బ్లేమ్ చేయలేము. బీజేపీ ఉంది కాబట్టి ఈరోజు మనం ఇంత సంతోషంగా ఉన్నాం. వచ్చే ఎలక్షన్లో కూడా మనం బీజేపీకే సపోర్ట్ చేస్తున్నాం. మా యువతరం మొత్తము మేము మా కోరిక ఏంటంటే ఇప్పుడు మోడీ తర్వాత యోగి వస్తే ఇంకా ఇండియానే ముందుంటుంది, భారతదేశం మాత్రం ముందుంటుంది. ఆశ ఉంది నాకు కూడా. అఖండ భారత్ ఒకటే ఉంటుంది అని చెప్పుకుంటున్నాను. ధర్మాన్ని, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవడం మన బాధ్యత. దానిలో భాగంగానే ఈరోజు ఈ దేవాలయం ఎక్కడ చూసినా ఈ పూజ పురస్కారాలు ఇవన్నీ ఈరోజు పండుగ వాతావరణం లాగా కనిపిస్తుంది. మనకు ఎట్లా అనిపిస్తుంది? ఇది ఎప్పటి నుంచో జరగాల్సింది. ఈ మధ్య అందరికీ తెలిసి వస్తుంది. మనమేంది, మన హిందూ ధర్మం ఏంది, మనము బర్త్డేలకి అవి దేనికో చేస్తామన్నా. మన సంస్కృతి, మన ధర్మము
10 మందికి అన్నం పెట్టేటోళ్ళం. మన ధర్మం నేర్పింది 10 మందికి అన్నం పెట్టాలి అని. అదే ఇది ఎంత గొప్పతనం అన్న. రాముడు వచ్చిండంటే 500 సంవత్సరాల మా ఆశతోనే మా ఆనందంతోనే అందరికి ఆనందం. హిందువులని కాదు, చాలామంది నాస్తికులు వాళ్ళు ఉన్నారు, కానీ ముస్లింలు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా చాలా ఆనందపడుతున్నారు చేసుకోనికి, ఇది చేయనికి, ఎంత ఇది అని చేయనికి. ఎంతకైనా రాముడు అందరికీ ఆదర్శవంతుడు అన్న. అది మా గొప్పతనం. హిందూ ధర్మం అనేది ఆ గొప్పతనం. దానివల్ల ఇది చేయాల్సి వస్తుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది మరి ఇవన్నీ చూడంగా? ఇప్పుడు చాలా దగ్గర చూస్తుంటున్నారు మీరు కూడా. ఇది చేయడమేమి ఇక మా దయ అనుకోవాలి. ఇక ఆయన చేపిస్తుండు, మా అంతటా మా కాదు, దేవుడి నిర్ణయం. దానివల్ల మేము చేస్తున్నాం. మేమేందన్న సాయం, ఉడత సాయం, ఇది మా చిన్న ఉడత సాయం. జై శ్రీరామ్.